రీసెంట్ గా గవర్నమెంట్ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయబోతుంది అన్న ఒక న్యూస్ తెగ వైరల్ గా మారిందండి. పేపర్ కరెన్సీ మెల్లగా డిజిటల్ కరెన్సీగా మారబోతుందా? మన దగ్గర ఉన్న 10, 100 రూపాయలు, 500 రూపాయల నోట్స్ ని గవర్నమెంట్ ఫ్యూచర్ లో డిస్కంటిన్యూ చేయబోతుందా? అసలు డిజిటల్ రూపీ అంటే ఏంటి? ఫోన్ పే, గూగుల్ పే ఆల్రెడీ ఉన్నప్పుడు ఆర్బీఐ మళ్ళీ ఎందుకు కొత్త పేమెంట్ సిస్టమ్ ని తీసుకొస్తుంది? ఇది బిట్ కాయిన్ లాగా రిస్కీయా లేదా నార్మల్ క్యాష్ లాగా సేఫా? ఎలా యూజ్ చేయాలి? దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అండ్ ఈ డిజిటల్ కరెన్సీని యూజ్ చేయడానికి ఏమైనా సెపరేట్ యాప్స్ ఉన్నాయా? ఉంటే ఆ యాప్స్ ని ఎలా యూజ్ చేయాలో కూడా లైవ్ లో నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో ఈ వీడియో అయ్యేలోపు మీకు డిజిటల్ కరెన్సీ లేదా ఈ కరెన్సీ అంటే ఏంటో ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. 2016లో యూపీఐ ఇంట్రడ్యూస్ అయినప్పుడు చాలా మంది ఒక మాట అన్నారండి, ఇండియా లాంటి కంపెనీలో క్యాష్ ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. కానీ ఈ రోజు టీ షాప్ నుంచి సూపర్ మార్కెట్ వరకు, స్ట్రీట్ వెండర్ నుంచి షాపింగ్ మాల్ వరకు యూపీఐ లేకుండా పేమెంట్ చేయడం ఆల్మోస్ట్ ఇమాజిన్ చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ లో ఇంకొక స్టెప్ ముందుకు వేసింది. అదే ఈ రూపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. షార్ట్ గా చెప్పాలి అంటే సిబిడిసి. చాలా మంది ఈ రూపీ గురించి విన్నారు, కానీ అది ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది చాలా మందికి సరిగ్గా క్లారిటీ లేదండి. కొంతమంది ఇది బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ అనుకుంటున్నారు, ఇంకొంతమంది ఇది ఫోన్ పే రీప్లేస్మెంట్ అని అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే ఈ రూపీ అనేది మన దేశానికి సంబంధించిన అఫీషియల్ డిజిటల్ కరెన్సీ. ఫిజికల్ క్యాష్ కి డిజిటల్ వర్షన్ అని చెప్పొచ్చు. అంటే మీ పర్స్ లో ఉండే 10, 20, 100, 500 రూపాయల నోట్ ని డిజిటల్ ఫార్మాట్ లో మీ మొబైల్ ఫోన్ వాలెట్ లో క్యారీ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ రూపీ వాలెట్ ఓపెన్ చేస్తే నార్మల్ బ్యాంక్ బ్యాలెన్స్ నంబర్స్ కనిపించవు. దానికి బదులుగా యాక్చువల్ డిజిటల్ కరెన్సీ నోట్స్ కనిపిస్తాయి. 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20, 50, 100, 200, 500 ఇలా డిఫరెంట్ డినామినేషన్స్ డిజిటల్ నోట్స్ ఉంటాయి. ఆర్బీఐ లోగో, గవర్నర్ సిగ్నేచర్ కాన్సెప్ట్, సెక్యూర్ డిజిటల్ ఐడెంటిటీతో ఈ నోట్స్ క్రియేట్ చేస్తారు. చూడడానికి డిజిటల్ గా ఉన్న వాల్యూ మాత్రం ఫిజికల్ క్యాష్ కి ఈక్వల్ గా ఉంటుంది. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటి అంటే ఫోన్ పే, గూగుల్ పే ఆల్రెడీ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నప్పుడు ఆర్బీఐకి మళ్ళీ కొత్త సిస్టమ్ ఎందుకు అవసరమైంది? రీజన్ ఏంటంటే మనం అందరం లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేసే ఒక ప్రాబ్లం అండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్లో లేదా బయట ఎక్కడైనా బిల్ పే చేస్తున్నారు అనుకోండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు, పిన్ ఎంటర్ చేశారు, అప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పేమెంట్ ప్రాసెసింగ్ అని వస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే మర్చెంట్ అకౌంట్ లో మనీ పడలేదు. మీ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిందో లేదో కూడా మీకు సరిగ్గా అర్థం కాదు. షాప్ ఓనర్ ఏమంటాడు, సార్ డబ్బులు రాలేదండి అంటాడు. మీరేమో నా అకౌంట్ నుంచి కట్ అయింది కదా అంటారు. కొన్ని నిమిషాల వరకు మీ ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. కస్టమర్ కేమో ఫ్రస్ట్రేషన్, మర్చెంట్ కేమో టెన్షన్. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఎందుకంటే యూపీఐ అనేది అకౌంట్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్. మీ బ్యాంక్, మర్చెంట్ బ్యాంక్, ఎన్పిసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఒకటేసారి కమ్యూనికేట్ అయితేనే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఈ చైన్ లో ఏ సర్వర్ బిజీగా ఉన్నా, మెయింటెనెన్స్ లో ఉన్నా లేదా టెక్నికల్ ఇష్యూ వచ్చినా ట్రాన్సాక్షన్ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ రూపీ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. ఫిజికల్ క్యాష్ ఎలాగైతే డైరెక్ట్ గా ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి వెళ్తుందో అలాగే ఈ రూపీలో డిజిటల్ కరెన్సీ డైరెక్ట్ గా వాలెట్ నుంచి వాలెట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే దీన్ని టోకన్ బేస్డ్ డిజిటల్ క్యాష్ సిస్టమ్ అని అంటారు. ఇప్పుడు ఇంకొక బిగ్గెస్ట్ డౌట్ మీకు క్లియర్ చేస్తా. చాలా మంది అడుగుతుంటారు, ఇది బిట్ కాయిన్ లాగా క్రిప్టో కరెన్సీయా? సింపుల్ ఆన్సర్ కాదండి. బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీస్ వాల్యూ మార్కెట్ డిమాండ్ ని బట్టి రోజు మారుతూ ఉంటుంది. ఈ రోజు ఒక వాల్యూ ఉంటే రేపు ఇంకొక వాల్యూ ఉండొచ్చు. అందుకే అవి ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ లాగా కన్సిడర్ చేస్తారు. కానీ ఈ రూపీ అలా కాదండి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే అఫీషియల్ డిజిటల్ కరెన్సీ. దీని వాల్యూ ఎప్పటికీ చేంజ్ అవ్వదండి. ఒక డిజిటల్ రూపీ అంటే ఒక ఫిజికల్ రూపీతో ఈక్వల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఈ రూపీ ఈక్వల్ టు 100 రూపీస్ ఫిజికల్ క్యాష్. మార్కెట్ పెరిగినా తగ్గినా దీని వాల్యూ మాత్రం మారదు. అందుకే దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లేదా సిబిడిసి అని పిలుస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అని మనం వింటూనే ఉన్నాం.
దానివల్ల చాలా మంది ఇది క్రిప్టో కరెన్సీ అని అనుకుంటున్నారు. కానీ బ్లాక్ చైన్ అనేది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమేనండి. టెక్నాలజీ ఒకటే, కానీ ప్రోడక్ట్ డిఫరెంట్. బిట్ కాయిన్ కి గవర్నమెంట్ బ్యాకింగ్ ఉండదు, కానీ ఈ రూపీని డైరెక్ట్ గా ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్లీ లీగల్, సెక్యూర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉన్న అఫీషియల్ కరెన్సీ. సరే, ఇప్పుడు మనం ఈ రూపీని ఎలా యూజ్ చేయాలో విత్ లైవ్ ఎగ్జాంపుల్ స్క్రీన్ రికార్డింగ్స్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ ఆర్బీఐ ఈ ఫెసిలిటీని ఆల్రెడీ చాలా మేజర్ బ్యాంక్స్ ద్వారా రోల్ అవుట్ చేసింది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తో పాటు ఇంకా చాలా బ్యాంక్స్ ఈ రూపీ వాలెట్ సపోర్ట్ చేస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా కొన్ని సింపుల్ స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేసి మీ బ్యాంక్ పేరు టైప్ చేసి ఈ రూపీ అని సెర్చ్ చేయండి. హెచ్డిఎఫ్సి కస్టమర్ అయితే హెచ్డిఎఫ్సి ఈ రూపీ, ఒకవేళ ఐసిసిఐ కస్టమర్ అయితే ఐసిసిఐ ఈ రూపీ అని సెర్చ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఏంటి అంటే, ప్లే స్టోర్ లో సిమిలర్ నేమ్స్ తో ఫేక్ యాప్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి యాప్ ఇన్స్టాల్ చేసే ముందు డెవలపర్ నేమ్ కంపల్సరీగా వెరిఫై చేయండి. అఫీషియల్ బ్యాంక్ పబ్లిష్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయాలి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ వెరిఫికేషన్. మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్డ్ అయిన మొబైల్ నంబర్ మీ ఫోన్ లో కూడా ఉండేలా చూసుకోండి అండ్ ఆ సిమ్ ని సెలెక్ట్ చేయాలి. సిమ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక వాలెట్ ఆటోమేటిక్ గా యాక్టివ్ అయిపోతుందండి. తర్వాత సెక్యూరిటీ కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక సెక్యూర్డ్ 6 డిజిట్ వాలెట్ పిన్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ లో మీ డెబిట్ కార్డ్ లాస్ట్ 6 డిజిట్స్ అండ్ ఎక్స్పైరీ డీటెయిల్స్ ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్ ని వాలెట్ తో లింక్ చేయాలి. ఇనిషియల్ గా ఆర్బీఐ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొన్ని ట్రాన్సాక్షన్ లిమిట్స్ మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ 24 అవర్స్ లో డైలీ లిమిట్ అరౌండ్ 5000 వరకు ఉండొచ్చు. తర్వాత వాలెట్ నార్మల్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ కి అప్గ్రేడ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం ఫినిష్ అవడానికి మీకు ఎక్కువ టైం పట్టదండి. ఒకసారి సెటప్ కంప్లీట్ అయ్యాక మీ ఫోన్ ఒక డిజిటల్ క్యాష్ వాలెట్ లాగా రెడీ అయిపోతుంది. సరే, వాలెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇందులో మనీ ఎలా యాడ్ చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, దాన్ని ఒకసారి చూద్దాం. వాలెట్ హోమ్ స్క్రీన్ ఓపెన్ చేస్తే మీకు డిఫరెంట్ డినామినేషన్ డిజిటల్ నోట్స్ కనిపిస్తాయి. 2, 5, 10 రూపీస్, 20, 50, 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్, ఇలా యాక్చువల్ క్యాష్ నోట్స్ లాగా డిజిటల్ ఫార్మాట్ లో ఉంటాయి. ఫిజికల్ వాలెట్ లో క్యాష్ పెట్టుకున్నట్టు ఇప్పుడు డిజిటల్ వాలెట్ లో కూడా డిజిటల్ క్యాష్ ఉంటుంది. మనీ లోడ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. హోమ్ స్క్రీన్ లో లోడ్ బ్యాలెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన డినామినేషన్ ని చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కి 500 డిజిటల్ నోట్స్ లోడ్ చేయాలి అనుకుంటే ఆ డినామినేషన్ సెలెక్ట్ చేసి వాలెట్ పిన్ ఎంటర్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 500 రూపీస్ డెబిట్ అయ్యి అదే అమౌంట్ డిజిటల్ క్యాష్ గా మీ ఈ రూపీ వాలెట్ లో యాడ్ అవుతుంది. ఇక్కడ మనమందరం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నార్మల్ యూపీఐ యాప్స్ లో బ్యాలెన్స్ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఈ రూపీ వాలెట్ లో యాక్చువల్ డిజిటల్ నోట్స్ ఉంటాయి. అందుకే ఫిజికల్ క్యాష్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. మరి పేమెంట్ ఎలా చేయాలి? చాలా మంది అనుకుంటారు ఈ రూపీ యూజ్ చేయాలి అంటే సపరేట్ క్యూఆర్ కోడ్ ఉండాలి అని, కానీ అది నిజం కాదండి. ఇక్కడ ఆర్బీఐ చాలా స్మార్ట్ డెసిషన్ తీసుకుంది. మీరు స్పెషల్ ఈ రూపీ క్యూఆర్ కోడ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. మీ లోకల్ కిరాణా షాప్ లో ఉన్న ఫోన్ పే క్యూఆర్ కోడ్ అయినా, గూగుల్ పే క్యూఆర్ అయినా, పేటిఎం క్యూఆర్ అయినా, భారత్ పే క్యూఆర్ అయినా సేమ్ క్యూఆర్ కోడ్ ని ఈ రూపీ యాప్ నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. అంటే మర్చెంట్ కి కొత్త డివైస్ కొనాల్సిన అవసరం లేదండి. కస్టమర్ కి కొత్త క్యూఆర్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ వాలెట్ లో ఒక 500 రూపీస్ డిజిటల్ నోట్ ఉంది అనుకోండి. మీరు టీ షాప్ లో 50 రూపీస్ బిల్ పే చేయాలి. నార్మల్ క్యాష్ లో ఏం చేస్తాము? 500 రూపీస్ నోట్ ఇస్తాము. షాప్ ఓనర్ రిమైనింగ్ 450 రూపీస్ చేంజ్ ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్ ఇక్కడ డిజిటల్ గా జరగబోతుంది. మీరు ఈ రూపీ యాప్ లో 50 రూపీస్ ఎంటర్ చేసి పేమెంట్ కన్ఫర్మ్ చేస్తే మీ 500 రూపీస్ డిజిటల్ నోట్ ఆటోమేటిక్ గా స్ప్లిట్ అయిపోతుంది. అంటే 50 రూపీస్ మర్చెంట్ వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. రిమైనింగ్ 450 మాత్రం మీ వాలెట్ లో డిజిటల్ చేంజ్ గా ఇన్స్టాంట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫిజికల్ క్యాష్ లో చేంజ్ వచ్చినట్టే డిజిటల్ క్యాష్ లో కూడా ఎగ్జాక్ట్ చేంజ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఇది ఈ రూపీలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ ఫీచర్. మరి ఆర్బీఐ ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ సిస్టమ్ డెవలప్ చేస్తుంది? ఇందులో ఉన్న ఫస్ట్ బెనిఫిట్ ప్రైవసీ. ఇప్పుడు యూపీఐ యూస్ చేస్తే మన బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే 20 రూపీస్ టీ కోసం, 35 రూపీస్ బ్రేక్ఫాస్ట్ కోసం, 15 రూపీస్ పార్కింగ్ కోసం, లేదా 120 రూపీస్ గ్రాసరీస్ కోసం, ఇలా ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ బ్యాంక్ స్టేట్మెంట్ లో రికార్డ్ అవుతుంది. కానీ ఈ రూపీలో బ్యాంక్ కి మెయిన్లీ కనిపించేది వాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్. వాలెట్ నుంచి డైలీ స్పెండింగ్ డీటెయిల్స్ ఫిజికల్ క్యాష్ లాగా ఆపరేట్ అవుతాయి. ఇక సెకండ్ బెనిఫిట్, కౌంటర్ఫిట్ కరెన్సీ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతుందండి. డిజిటల్ నోట్స్ అన్ని ఆర్బీఐ సెక్యూర్ సిస్టమ్ ద్వారా జనరేట్ అవుతాయి.
కాబట్టి డూప్లికేట్ నోట్స్ క్రియేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ప్రతి ఇయర్ ఆర్బీఐ పేపర్ నోట్స్ ప్రింట్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఏటీఎంస్ రీఫిల్ చేయడానికి వేల కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తుంది. డిజిటల్ కరెన్సీ యూసేజ్ పెరిగితే ఆ ప్రింటింగ్ అండ్ లాజిస్టిక్స్ కాస్ట్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ బెనిఫిట్, మన దగ్గర ఫిజికల్ క్యాష్ ఉంటే ఎలా అయితే అమౌంట్ క్లియర్ గా కనిపిస్తుందో అలాగే ఈ వాలెట్ లో కూడా డిజిటల్ నోట్స్ విజిబుల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఫిజికల్ క్యాష్ యూజ్ చేస్తున్నప్పుడు స్పెండింగ్ మీద మనకి కొంచెం కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే వ్యాలెట్స్ లో నోట్స్ తగ్గుతుంటాయి అని కనిపిస్తుంది కాబట్టి అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కొంచెం తగ్గుతాయి. డిజిటల్ వ్యాలెట్ లో కూడా నోట్స్ మనకు విజువల్ గా కనిపించడం వల్ల కొంతమందికి స్పెండింగ్ అవేర్నెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇప్పుడు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫ్యూచర్ లో ఈ రూపీ వచ్చాక మన దగ్గర ఉన్న పేపర్ కరెన్సీ కంప్లీట్ గా డిసపియర్ అయిపోతుందా, లేదా గవర్నమెంట్ ఆ పేపర్ నోట్స్ ని డిస్కంటిన్యూ చేస్తుందా? సింపుల్ ఆన్సర్ అండి, ప్రస్తుతానికి అలా జరిగే అవకాశం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా ఫిజికల్ క్యాష్ ని క్యాన్సిల్ చేస్తాం అని అనౌన్స్ చేయలేదు. అదే విధంగా యూపీఐ ని రీప్లేస్ చేస్తామని కూడా చెప్పలేదు. యాక్చువల్లీ ఈ రూపీని ఒక అడిషనల్ పేమెంట్ ఆప్షన్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ లో మన దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి, క్యాష్, యూపీఐ అండ్ అలాగే ఈ రూపీ. సిచ్యువేషన్ ని బట్టి మనకు ఏది కన్వీనియంట్ గా అనిపిస్తే అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ అన్ని కలిసి ఎలా రన్ అవుతున్నాయో అలాగే ఈ రూపీ కూడా డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్ లో ఒక కొత్త ఆప్షన్ గా యాడ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇండియా మాత్రమే కాదండి, ప్రపంచంలో 100 కన్నా ఎక్కువ దేశాలు ఓన్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ డెవలప్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో మన పొరుగు దేశమైన చైనా ఆల్రెడీ డిజిటల్ ఈ కరెన్సీని పైలట్ స్కేల్లో యూజ్ చేస్తుంది. అంతెందుకండి, యూరోప్, యూకే, సింగపూర్ లాంటి కంట్రీస్ కూడా డిజిటల్ కరెన్సీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాయి. అంటే డిజిటల్ కరెన్సీ అనేది ఫ్యూచర్ కాన్సెప్ట్ కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిన ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఇండియా కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో ముందు వరుసలో ఉండడం మన అందరికీ ఒక పాజిటివ్ డెవలప్మెంట్. కానీ ఇక్కడ మనమందరం ఒక ఇంపార్టెంట్ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, కొత్త టెక్నాలజీ వచ్చిందని వెంటనే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ముందుగా అది ఎలా పనిచేస్తుంది, బెనిఫిట్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకొని తర్వాత యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే టెక్నాలజీని బ్లైండ్ గా ఫాలో చేయడం కన్నా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో యూజ్ చేయడం అనేది ఎప్పుడు ఒక మంచి డెసిషన్. అండ్ ఆల్సో ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే యూపీఐ ని ఈ రూపీ ఎప్పటికీ రీప్లేస్ చేయదండి. 2 సిస్టమ్స్ కలిసి రన్ అవుతాయి. డైలీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోసం యూపీఐ కంటిన్యూ అవుతుంది. అండ్ డిజిటల్ క్యాష్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ రూపీ ఒక కొత్త ఆల్టర్నేటివ్ లాగా హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఫిజికల్ క్యాష్ అండ్ యూపీఐ రెండు ఎలాగైతే ఇప్పుడు ప్యారలల్ గా రన్ అవుతున్నాయో ఫ్యూచర్ లో ఈ రూపీ కూడా ఆ లిస్ట్ లో యాడ్ అవ్వచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్ లో ఈ రూపీ ఇండియాలో కామన్ పేమెంట్ మెథడ్ అవబోతుందా, లేదా యూపీఐ డామినెంట్ గా కంటిన్యూ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫినాన్స్ అప్డేట్స్ కానీ, లేదా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, లేదా బ్యాంకింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.